మీ అందరికీ తెలుసు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నీ కూడా పూర్తిగా చేయాలి, ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజలకు మేలు తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరికీ తెలుసు ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తున్నారు. మొదటి నెలలోనే ప్రజలకు హామీ ఇచ్చినట్టు వారికి 200 యూనిట్లు ఫ్రీ, మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్. ఇంతకుముందు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుండే, వీళ్ళందరికీ కూడా సరిగా వైద్యం ఇప్పించాలి, వీరికి 10 లక్షలు చేయాలని చెప్పి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా అమలు చేయడం జరిగింది. గ్యాస్ 500 రూపాయలు. తర్వాత అందరు కూడా ఏదైతే ఎదురు చూస్తున్నారో రుణమాఫీ చేయాలి, ఏ రాష్ట్రం కూడా చేయని 23,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా ఏదైతే స్కీమ్లో ఉన్నారో 6,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి మొన్న కూడా ప్రజలందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. తర్వాత సన్న బియ్యం గురించి మీరు అందరూ ఎవరు కూడా ఊహించలేదు. ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తుండే, ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రజలందరూ కూడా ఆ రోజులలో దొడ్డు బియ్యం అమ్ముకునేది, చాలా మటుకు ఈ రైస్ బయటికి పోయేది. కానీ ప్రజలకు ఒక మంచిగా సృష్టిగా భోజనం చేయాలి, వీళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ ఫైన్ రైస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో నాకు నిజంగా ఆశ్చర్యపడుతున్నాను. మా కాన్స్టిట్యున్సీలో మొన్న కూడా పోయినప్పుడు చాలామంది వచ్చి నాకు చెప్పినారు, సార్ సన్నబియ్యం చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు, ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు, ఈ కార్యక్రమం ఎట్లనన్నా కొనసాగాలని చెప్పి చాలామంది అడగడం జరిగింది. కలెక్టర్ గారు మీరు కూడా కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టండి, ఇన్స్పెక్షన్ చేయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేలాగా తీసుకున్నారో ఇది సరిగా ఇంప్లిమెంట్ కావాలి. నేను ఒక వారం 10 రోజుల నుంచి సిద్దిపేట, మెదక్ జిల్లాలో మొన్న సంగారెడ్డి కూడా పోయాను, నర్సాపూర్ పోయాను. ఎక్కడ కూడా నాకు ఇలాంటి కంప్లైంట్ అయితే ఎక్కడ రాలేదు. కేవలం సిద్దిపేటలోనే వచ్చింది. మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఈ సన్నబియ్యం కూడా సరిగా ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వము మొన్న ఎలక్షన్లలో చెప్పినారు, సన్న వడ్లు వేస్తే రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే రైతులు చాలామంది కూడా ఎవరైతే సన్న వడ్లు వేసినారో వాళ్ళందరికీ కూడా 500 రూపాయలు ఈ బోనస్ ఇవ్వడంతో రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు రైతులు సంతోషంగా ఉన్నారు, ఇంకోవైపు ప్రజలకు చాలామంది, నేను ఒక ఎమ్మెల్యేగా అయినాక తర్వాత మంత్రిగా అయినాక చాలామంది విద్య గురించి మాకు గురుకుల్ స్కూల్లో అడ్మిషన్ కావాలి అని చెప్పి చాలా డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వము విద్యా రంగంలో ఒక మంచిగా చేయాలి అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఆలోచనతోని వారందరూ కూడా చెప్పడం జరిగింది. నేను మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సిద్దిపేట జిల్లాకు కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తే బాగుంటుందని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అంటే అన్ని రంగాలలో ప్రజలకు మేలు చేయాలి, వాళ్ళందరికీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో మొన్న ఎలక్షన్లో అది పూర్తిగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మీరు చూసినారు మొన్న
ఇందిరమ్మ ఇల్లులు కూడా 3,500 ఇల్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. నేను ఇప్పుడే రివ్యూ మీటింగ్లో బడ్జెట్ పేపర్స్ చూసినప్పుడు దాంట్లో కూడా చాలామంది ప్రారంభం చేస్తున్నారు. నేను అధికారులకు ఇదే సూచన ఇస్తున్నాను. ఎక్కడైతే నిజంగా బీద ప్రజలు ఉన్నారో వారికి ఏదైతే ఇనిషియల్ అమౌంట్ కొంచెం ఆర్థికంగా మనము బ్యాంక్ లింకేజ్ అన్న ఏదో ఒక రూపంగా వారికి సాయం చేసి వీళ్ళందరూ కూడా పని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే బేస్మెంట్ వరకు వచ్చే కార్యక్రమం తీసుకోవాలి. మనము ₹1,00,000 వారి అకౌంట్లో వస్తే వారు నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉందో కాలమ్స్ వేయడానికి వారికి కూడా ఒక మంచి అవకాశం వస్తుంది. అంటే ఇందిరమ్మ ఇల్లులో మీ అందరు తెలుసు 1970లో ఇందిరాగాంధీ గారు ఆ రోజులలో బీద ప్రజలకు వారికి అసైన్డ్ భూములు ఇవ్వడము, వాళ్ళకు ఇల్లులు కట్టడము, ఆ రోజులలో ఇందిరమ్మ ఇల్లులు అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేశారు. 12 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి ఆ రోజులలో ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు కట్టించినారు. మొన్న ఎలక్షన్లో వాగ్దానం ఉండే మేము కూడా ఇల్లులు కట్టిస్తాం అందరికీ, మనం 10 సంవత్సరాలు చాలా గ్రామాలలో కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వస్తాయని చెప్పి అనుకున్నారు. ఇది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఇందిరమ్మ ఇల్లులు ఎట్లా సక్సెస్ఫుల్గా చేయాలని. అందరికీ సూచన ఇస్తున్నాను, పార్టీ వైజ్ కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ ఇందిరమ్మ ఇల్లులో ప్రజలకు ఉపయోగపడుతుంది. అందరు కూడా సహకరించి ఈ ఇందిరమ్మ ఇల్లులన్నీ కూడా తొందరగా కడితే బాగుంటుంది. ఇప్పుడే ఇంతకుముందు కూడా చాలామంది కోరినారు, సార్ వచ్చే సంవత్సరం ప్రొసీడింగ్స్ కూడా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.